నమస్తే అండి, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, ఏదైతే మనకి రీసెంట్గా కొన్ని డేస్ నుంచి, కొన్ని వారాల నుంచి, కొన్ని నెలల నుంచి బెట్టింగ్ యాప్స్ గురించి చర్చ అయితే జరుగుతుంది కదా. సో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా చిన్న చిన్న కాషన్, లేదంటే చిన్న రిక్వెస్ట్, లేదంటే చిన్న హంబుల్ రిక్వెస్ట్ అనుకోండి. ఎందుకంటే బేసికల్గా నేను ఇలాంటి వీడియో అయితే చేయకూడదు. మూవీ అప్డేట్స్ చేసుకునే ఛానల్ కాబట్టి, ఇది మూవీ అప్డేట్స్ చెప్పాలి కాబట్టి నేను దీనికి సంబంధించిన విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ఒకటి రీచ్, రెండోది అవేర్నెస్. సో ఈ రెండిట్ల గురించి నేనైతే ఈ కంప్లీట్గా ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో కంపల్సరీ తమ్నైల్లో మీరు చూసుంటారు. సో అన్వేష్ గారిని మొత్తానికి వాడుకున్నానని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి రీచ్ అయితే కొంచెం రావాలి. సో దాని గురించి, దాంతోపాటు మనకి అదేవిధంగా కొంచెం అవేర్నెస్ పొందుతారు కదా ఇలాంటి. ఎందుకంటే పబ్లిక్ ఫిగర్స్ లాంటి వాళ్ళని, కొంచెం రికగ్నైజేషన్ ఉన్న వాళ్ళని తమ్నైల్ కింద వాడుకున్నా, లేదంటే వీడియోలో కొంచెం మనం ఆయన అనుసరించి ఆయనకి సంబంధించిన కొన్ని విషయాలు మనం మన వీడియోలో కూడా చెప్తూనే, అదేవిధంగా కొంచెం అవేర్నెస్ పబ్లిక్కి సంబంధించిన ఓవరాల్గా నా పాయింట్ ఆఫ్ వ్యూ అనేది తెలియజేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే కంప్లీట్గా నేను హంబుల్ రిక్వెస్ట్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఖచ్చితంగా ఒక సిరీస్ చేస్తే, ఒక 10 to 20 వీడియోస్ చేస్తే కనుక మనకి 10 days నుంచి 20 days లోపల చేస్తే ఎంతో కొంత ఏదో ఒక వీడియో వాళ్ళకి పాయింట్ ఆఫ్ వ్యూలో బెట్టింగ్ యాప్స్ మీద కొంచెం అవేర్నెస్ వచ్చేలాగా, కొంచెం దూరంగా ఉండేటట్టుగా వాళ్ళు ఆ బెట్టింగ్ యాప్స్ మీద కానీ, లోన్ యాప్స్ మీద కానీ, ఏవైతే మనీ జనరేట్ చేస్తున్నాయో ఆన్లైన్ ద్వారా, టెక్నాలజీ ద్వారా, ఇవన్నిటి మించి కూడా మనకి కొంచెం అవేర్నెస్ రావటం కోసం ఈ వీడియో అయితే కంప్లీట్గా కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే మనం చేద్దామని చెప్పేసి నేనైతే అనుకున్నా. సో అల్టిమేట్గా చెప్పాలంటే మాత్రం హానెస్ట్గా కొంచెం రీచ్ కోసం, దాంతోపాటు కొంచెం అవేర్నెస్ కోసం. సో అంతకుమించి ఇంకేమీ లేదండి. సో పాయింట్లోకి అయితే వచ్చేద్దాం, టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. సో ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నాను, తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ అప్డేట్స్ కానీ, మూవీ రిలేటెడ్ రివ్యూస్ కానీ, అప్డేట్స్ కానీ అన్నీ వస్తూ ఉంటాయి. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. సో టాపిక్లోకి వచ్చేస్తే కనుక ఇంకొకసారి బెట్టింగ్ యాప్స్ ఏవైతే మనకి ఇప్పుడు కొన్ని రోజుల నుంచి ఏదైతే జరుగుతుందో, కంపల్సరీ వీటి గురించి అయితే మనం మాట్లాడాల్సిన అవసరం అయితే ఉందండి. ఎందుకంటే ప్రజల్లో ఏవైతే కొంచెం అవేర్నెస్ అనేది రావటం వల్ల కొంతమంది అంటే ఎవరైతే యూట్యూబ్లో కానీ, లేదంటే పబ్లిక్ ఫిగర్స్ కానీ, లేదంటే ఇంకెవరైనా ఫేమస్ పీపుల్ కానీ, లేదంటే ఏదైనా వెబ్సైట్స్ ద్వారా కానీ, మనకి ఏదైనా యాడ్స్ రూపంలో కానీ, అడ్వర్టైజ్మెంట్ రూపంలో కానీ, ఈ బెట్టింగ్ యాప్స్ కానీ, లోన్ యాప్స్ గురించి కానీ ఏవైనా కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనకి ప్రొజెక్ట్ అవుతూ ఉంటారు స్క్రీన్స్ మీద. అదేవిధంగా పాంప్లెట్స్ మీద కానీ, లేదంటే పోస్టర్స్ మీద కానీ మనకి ఏదో ఒక విధంగా మాటల ద్వారా కూడా, మనకి మౌత్ టాక్ ద్వారా కూడా మనకి ఏదో ఒకటి మన చెవులో, మన మైండ్లో, మన బ్రెయిన్లో అయితే రీచ్ అవుతుంది ఆ బెట్టింగ్ యాప్స్ కానీ, లోన్ యాప్స్ కానీ. ఎందుకంటే మనకి మనీ అనేది ఎంతో అవసరం. పర్టికులర్గా పొద్దున్న లేగిస్తే మనకి మనీతో సాయంత్రం వరకు పని ఉంటూనే ఉంటుంది. ఏదో విధంగా మనం ఖర్చు పెడతా ఉంటాం, లేదంటే ఏదో విధంగా మనం సంపాదిస్తూ ఉంటాం. అదేవిధంగా ఏదైనా వస్తువులు కానీ, నిత్యావసరాలు కానీ, సరుకులు కానీ, లేదంటే ఇంకేదైనా నూనె పదార్థాలు కానీ, బియ్యం కానీ, పప్పులు కానీ, అన్నీ కూడా కొనుక్కుంటూ ఉంటాం. లేదంటే బట్టలు కానీ, ఫ్యాషన్ కానీ, లేదంటే ఎలక్ట్రానిక్స్ కానీ, ఏదైనా సెల్ ఫోన్ కానీ, సిమ్ కానీ ఏదో కొనుక్కుంటూ ఉంటాం కదా. సో వీటన్నిటికి కూడా మనకు కావాల్సింది డబ్బులు కావాలి. కాబట్టి ఖచ్చితంగా అందరి దగ్గర ఉండవు. సో కొంచెం ఇలా లోన్ తీసుకొని, అదేవిధంగా ఆ లోన్ డబ్బులతో మనం ఏదైనా కొనుక్కుంటే తర్వాత మనం తీర్చడానికి అవకాశం ఉంటుంది కదా. ఫస్ట్ టైం తీసుకుంటున్నాం, దాంతోపాటు మనకి వచ్చే ఇన్కంలో మనం ఏదో విధంగా కట్టేయగలమని చెప్పేసి ఒక ధైర్యంతో, ఒక దృఢ సంకల్పంతో మనం తీసుకొని కడుతూ ఉంటాం. సో అదేవిధంగా ఇంకో సైడ్ చూసుకుంటే బెట్టింగ్ యాప్స్ ఎలా అంటే, మనకి లోన్ యాప్స్కి సబ్సిడీ లాగా బెట్టింగ్ యాప్స్. ఎందుకంటే లోన్ యాప్స్లో తీసుకున్న అమౌంట్ మనం తిరిగి కట్టాలంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు మనకి శాలరీ క్రెడిట్ అయ్యేదాకా మనం వెయిట్ చేస్తూ ఉండాలి. దాంతోపాటు పర్టికులర్ డేట్ అనేది ఉంటుంది. ఆ టైంలో వేయకపోతే మనకి ఇంట్రెస్ట్ వేసేస్తూ ఉంటాడు. సో ఇవన్నీ ప్రాసెస్ అనేది ఉంటుంది.
అదేవిధంగా సిస్టర్ యాప్ లాగా మనకి బెట్టింగ్ యాప్స్ అయితే మనకు ఉన్నాయి. అది ఏ విధంగా వర్క్ చేస్తాయంటే మనకి ఆబ్వియస్గా మన అందరికీ తెలుసు. ఆ బెట్టింగ్ యాప్స్లో మనీ అమౌంట్ ప్రొడ్యూస్ చేస్తే దాని నుంచి మనకు ఒక ఇంటూ 2 times ఇంటూ 3 times మనకి మనీ వస్తుందేమో అని చెప్పేసి అందులో పెడతాం. వస్తే వచ్చింది, లేదంటే మొత్తం కొలాప్స్ అయిపోతాం. సో అదేవిధంగా ఇలా జరుగుతుంది బెట్టింగ్ యాప్స్ వల్ల. సో అదేవిధంగా ఏంటంటే ఏదైతే అమౌంట్ తీసుకున్నా అది బెట్టింగ్ యాప్స్లో పెడితే మనకి 2 వస్తుంది. ఆ 2 వచ్చిన దాంట్లో మనకి ఈ విధంగా లోన్స్ని క్లియర్ చేసుకోవచ్చు, ఇంకో కొంత మనకి మిగులుతుంది అనే ఉద్దేశంతో ఇలాగా గేమ్స్ అయితే అటు ఇటు షిఫ్ట్ చేస్తూ అటు ఇటు ఆడుతూ ఉంటారు. సో ఈ ప్రాసెస్లో మనకి ఏమవుతుందంటే చాలామంది జనాలు మిస్ఫైర్ అయ్యి, లేదంటే మిస్ఇన్ఫర్మేషన్ తీసుకొని, లేదంటే మిస్కమ్యూనికేషన్ అయ్యి, లేదంటే ఎన్నో విధాలుగా మిస్అండర్స్టాండ్ చేసుకొని మొత్తానికి ఏమైందంటే అది ఒక వ్యసనం లాగా, ఏదో ఒక మత్తు పదార్థం లాగా అయిపోయి ప్రజలందరూ కూడా ఒక డబ్బుల అవసరానికి మించి కూడా కొంత వాడుకుంటాం వల్ల అది ఏమైందంటే మన ఇంట్లో వాళ్ళని కానీ, బయట వాళ్ళని కానీ, మన రిలేటివ్స్ కానీ, మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఈ విధంగా వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం సోర్స్ ఆఫ్ మనీ తీసుకొని మనం ఈ బెట్టింగ్ యాప్స్లో పెడతాం కానీ, లోన్స్ క్లియర్ చేయడంలో కానీ చేయటం వల్ల ఏమైందంటే వాళ్ళకి మళ్ళీ ఇవ్వలేక, ఆ బెట్టింగ్లో అమౌంట్ పోవటం వల్ల మళ్ళీ వాళ్ళకి మొహం చూపించుకోలేక కొంతమంది దాక్కుంటాం, కొంతమంది పేరెంట్స్ని ఇబ్బంది పెడతాం, కొంతమంది ఆస్తులు తగాదాలు చేయటం, ఆస్తి గురించి ఇంట్లో వాళ్ళని ఏదో విధంగా కొంచెం చంపేయడం లాంటివి ఇలాంటివి చేస్తున్నారు. అదేవిధంగా ఏమీ చేయలేక నిస్సహాయ పరిస్థితిలో కొంతమంది సూసైడ్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనమాట. అలాగే రీసెంట్ న్యూస్లో చూసుకుంటే మనకు గవర్నమెంట్ అమౌంట్ని కూడా వాడుకొని మరి బెట్టింగ్ యాప్స్లో ప్రొడ్యూస్ చేసి 200-300 సంపాదిద్దామని చెప్పేసి మళ్ళీ వచ్చిన అమౌంట్ మళ్ళీ దాన్ని రికవర్ చేసేద్దామని చెప్పేసి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేయడంతో అది మిస్ఫైర్ అవటం వల్ల ఇవన్నీ కూడా మనకి ఎంత న్యూస్ అయితే మనకి పోర్ట్రే అవుతుంది, డిస్ప్లే అవుతుంది, ఇలాగే న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో అల్టిమేట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే మనకి ఇలాంటి కలికాలంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా బెట్టింగ్స్ కానీ, అంటే జూదం అనేది ఎంత ప్రమాదం అనేది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే కలికాలంలో ఏదైనా అధర్మం కానీ, జూదం కానీ, అలాగే కొన్ని ఉంటాయి, ఇంకో 2 ఉంటాయి. అవన్నీ కూడా మనకి చాలా అంటే చాలా ప్రమాదకరం. ఏదైనా కలికాలం 4 అయితే ఉంటాయి అన్నమాట. ఆ 4 అనేవి చాలా అక్రమమైనవి అనమాట. వాటిలో కనుక మనం చిక్కుకుంటే ఖచ్చితంగా కలి అనేది అంతం చేసినట్టు. సో చెడు మనం ఖచ్చితంగా అంతం చేసేస్తుంది వీటిలో దిగితే కనుక. సో అందుకనే ఎంత కష్టమైనా, ఎంత దీనమైన పరిస్థితి అయినా మనం ఖచ్చితంగా కానీ మంచి వైపు, మంచి స్నేహం వైపు, మంచి పుణ్యం వైపు, మంచి సహాయం వైపు మనం వెళ్తే కనుక తప్పకుండా మనకి మంచి పాజిటివ్ వైబ్స్ అనేది మనకి ఆ ఒక ఆరాలాగా క్రియేట్ అయితే అవుతుంది. అందులో నో డౌట్ ఎట్ ఆల్. కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే సక్సెస్ అవ్వాలంటే మన అందరికి ఒకే రోజులో ఓవర్ నైట్లో మనం స్టార్స్ అవ్వలేం, సక్సెస్ అవ్వలేం. కొంచెం టైం పడుతుంది. అదేవిధంగా ఏంటంటే కొంచెం టైం పడుతుంది. మన కష్టాల నుంచి తర్వాత సుఖాలకు రావడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ఒక లాంగ్ ప్రాసెస్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా లాంగ్ టర్మ్ మనకి సక్సెస్ అనేది వస్తుంది. కొంచెం టైం పడుతుంది అంతే. ఈ గ్యాప్లో ఏంటంటే కొంచెం టైం అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటాం వల్ల మనకి ఆ పెయిన్ అనేది మనం భరించలేం. సో ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మనం బెట్టింగ్ యాప్స్ కానీ, లోన్ యాప్స్ కానీ మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, లేదంటే మీ రిలేటివ్స్లో కానీ, ఫ్రెండ్స్లో కానీ ఎవరున్నా సరే, జనరల్ పబ్లిక్ అయినా సరే, మీరు వీలైనంత వరకు మీరు వీడియోని షేర్ చేయటం కానీ, లేదంటే మాట చెప్పటం కానీ, లేదంటే ఏదైనా పేపర్ మీద రాసి వాళ్ళకి ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా చేస్తే కనుక తప్పకుండా జనాల్లో అవేర్నెస్ వచ్చి ఖచ్చితంగా ఆ మిస్ఇన్ఫర్మేషన్ ఏవైతే బెట్టింగ్ యాప్స్ కానీ, లోన్ యాప్స్ నుంచి కానీ బయటపడడానికి చాలా అంటే చాలా శాతం అయితే మనకి ఎంతో ఉందన్నమాట బయటపడడానికి. సో ఖచ్చితంగా మీరందరూ కూడా మీ వీలైనంత వరకు, నేను కూడా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, నా ఫ్రెండ్స్కి కానీ, ఇంట్లో వాళ్ళకి కానీ చెప్తూ ఉంటాను, వీటికి దూరంగా ఉండాలి, వీటి వల్ల మనకి బానిస అవుతూ ఉంటాం, వీటిని మనం నాశనం చేస్తుంది, ఇవన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను, గైడ్ చేస్తూ ఉంటాను. సో అదేవిధంగా ఏంటంటే మీరు కూడా మీ తరపున మీరు మోటివేట్ చేయండి, ఎడ్యుకేట్ చేయండి, అవేర్నెస్ క్రియేట్ చేయండి. తప్పకుండా మనకైతే మాత్రం బెస్ట్ రిజల్ట్, బెస్ట్ అవుట్పుట్ అయితే రావడంలో ఎటువంటి సందేహం లేదు. సొసైటీ కూడా ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్గా ఉండడానికి
మన నుంచే మనకి ప్రయత్నం అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో నా తరపునైతే నేను వీడియో చేసి నేను కంప్లీట్గా అవేర్నెస్ ఎంతో కొంత ఒక 10 మంది అయినా ఒక 100 మంది అయినా రీచ్ అయితే కనుక చాలా అంటే చాలా సంతోషిస్తాను. తప్పకుండా మీరు కూడా వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి. లేదంటే మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మీరు వీడియో చూసినట్లయితే తప్పకుండా మీరు వాళ్ళకి మాట ద్వారా అయినా సహాయం చేయండి, ఆదుకోండి. అందులో ఎటువంటి సందేహం లేదు. సో లోన్ యాప్సే కాకుండా బెట్టింగ్ యాప్సే కాకుండా ఇంక ఇటువంటి యాప్స్లో కూడా మీరు మోసపోకండి. ఎవరైనా చెప్తే కనుక ఒకసారి 2 సార్లు 3 సార్లు 100 సార్లు ఆలోచించుకోండి. అది చేస్తుంది కరెక్టా కాదని ఆలోచించుకొని మనం ముందుకి అడిగేస్తే కనుక తప్పకుండా అల్టిమేట్ సక్సెస్ అనేది మనం పొందుతాం. కొన్ని పనులు చేయకపోవడమే మంచిది అని అనుకుని డ్రాప్ అవుతంలో ఎటువంటి తప్పు లేదు. సో అలా ఏంటంటే తప్పకుండా మనందరం కూడా సొసైటీని ఎవర్గ్రీన్గా చూసుకుందాం. పాత రోజుల్లో అయితే మనకి ఎంతోమంది ఆప్యాయంగా, అనురాగంగా, అభిమానంగా ఉండి అందరూ కూడా కలిసి ఉండేవారు. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా రావడం వల్ల ఎవరికాళ్ళు ఫోన్లో ఉండటం వల్ల కొంచెం ఇంటరాక్షన్ అనేది తగ్గింది. సో తప్పకుండా ఇంటరాక్షన్ పెంచుకోండి. అందరూ కూడా మంచి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి అందరూ కూడా సరిసమానంగా అందరూ కూడా షేర్ చేసుకొని మీరు కేరింగ్గా అయితే చూసుకోండి ఒక్కొక్కరిని. సో తప్పకుండా అందరూ కూడా హ్యాపీగా ఉంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే బెట్టింగ్ యాప్స్ గురించి కానీ లోన్ యాప్స్ గురించి అయితే ఇంకా మనకి సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే కొన్ని వస్తూ ఉంటాయి. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ గురించి ఎంత అవేర్నెస్ తీసుకొస్తే అంత మంచిది. ఒక్కొక్క వీడియోలో కొన్ని టాపిక్స్ అయితే మాట్లాడుకుంటూ మనం ఈ వీడియోస్ అయితే చేద్దాం. సో అంతకుమించి ఇంక చెప్పేది ఏం లేదు. సో అలాగే లాస్ట్లో వచ్చాం కాబట్టి అన్వేష్ గారిని కూడా మనం వాడుకున్నాం కాబట్టి నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్, ఆయన ప్రపంచ యాత్రికుడు అంటే వరల్డ్ ట్రావెలర్ అనమాట. ఆయన చేసిన వీడియోకి మన తరపున ఆయన ద్వారా కూడా ఆయన ఫేమ్ని వాడుకొని మనం కూడా కొంచెం రీచ్ కానీ లేదంటే బెట్టింగ్ యాప్స్ గురించి ఆయన కూడా అవేర్నెస్ తీసుకొచ్చాడు. అదేవిధంగా మనం కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేశాను. సో అల్టిమేట్గా మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఒకవేళ నేను ఏదన్నా ఇలాగ అన్వేష్ గారు, మీకు ట్రూ ఫ్యాన్స్ అయితే ఉంటారు అన్వేష్ గారికి, అలాంటి వాళ్ళని ఏదైనా ఇబ్బంది పెట్టి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ అండి. సో ఓవరాల్గా అయితే వీడియో నచ్చినట్టే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతుండండి. సో నచ్చింది అనుకుంటున్నాను వీడియో. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.